జనసేనలో టికెట్ల పంచాయతీ అయితే రచకెక్కింది. పలు జిల్లాల్లో పార్టీ నాయకులు రాజీనామాలు, నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. సొంత పార్టీ నేతలకే సీట్లు ఇవ్వలేక వెన్నుపోటు పొడిచిన పవన్ భవిష్యత్తులో జనానికి ఏం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారాహి యాత్ర అంటూ ప్రజల్లోకి రాబోతున్నారు. సో ఈ యాత్ర అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉంది, అలాగే యాత్ర అంతలో కూడా నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది, ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. జనసేనని నమ్మి మోసపోయిన వాళ్ళు అనేది కూడా వినిపిస్తోంది. నిరసనల మధ్య వారాహి యాత్ర జరగబోతోందా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఇస్తారు. అలాగే ఇక ఫోన్ ట్యాపింగ్ పై డైలాగ్ వార్ అయితే నడుస్తోంది. రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య ఈ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. దీనికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. ముందుగా హరీష్ దగ్గరికి వెళ్దాం. హరీష్, చెప్పండి. సో జనసేనలో నిరసనలు ఏ రకంగా ఉన్నాయో తెలుస్తోంది. నిజంగా ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళు ఏమేం మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చినది కూడా తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో వారాహి యాత్ర అంటున్నారు. నిరసనల మధ్య ఈ యాత్ర సాగబోతోందా అనే ప్రశ్న ఒకటి వస్తుంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, జనసేనకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఒక్క నాయకుడికి న్యాయం జరగలేదనే విషయం స్పష్టంగా ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. అనేక నియోజకవర్గాల్లో జనసేన నాయకులు అసంతృప్తితో రాజీనామాలు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ప్రారంభమవుతుంది. ఇవాళ మధ్యాహ్నం 12:30కు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వర్మ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అతన్ని కలుసుకున్న తర్వాత సాయంత్రం ఈ యాత్ర ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేసుకున్నారు. 3 రోజుల పాటు 2వ తారీఖు వరకు ఈ యాత్ర పిఠాపురం నియోజకవర్గంలోనే కొనసాగుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడో అదే పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాకినేటి శేష్ కుమార్ కొద్ది రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. తీవ్ర అసంతృప్తితో, అంటే కనీసం పిఠాపురం కాకపోయినా వేరే చోటైనా అకామిడేట్ చేస్తారనే ఉద్దేశంతో సంవత్సరాల తరబడి పార్టీని అంటిపెట్టుకున్న నాయకులకు వెన్నుపోటు పొడిచారు, కనీసం వాళ్ళకి హ్యాండ్ ఇచ్చారు. దీంతో వీళ్ళంతా తీవ్ర అసంతృప్తితో బయటకు రావడం జరిగింది. మరోవైపు కాకినాడలో చూసుకుంటే కాకినాడ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా స్తబ్దంగా ఉండిపోయాడు. అతను కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ టికెట్ కాస్త టీడీపీకి వచ్చింది. మరోవైపు ముత్తా శశిధర్ని ఎక్కడ అకామిడేట్ చేసే పరిస్థితి ఉన్నట్టు అది కూడా కనపడలేదు. దాంతో ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాడు. కాకినాడ మాజీ మేయర్ కవికొండల సరోజ్ కూడా తీవ్ర స్థాయిలో జనసేన పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేయడం జరిగింది. కనీసం టికెట్ ఇవ్వకపోయినా సర్దుబాటు చేసే ధోరణిలో కూడా జనసేన నాయకులు ఎవరూ మాట్లాడలేదనే విషయాన్ని మీడియా ముఖంగానే స్పష్టంగా చెప్పడం జరిగింది. తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఇవన్నీ చూసుకుంటే మెట్ట ప్రాంతంలో ఏదైతే జగ్గంపేట నియోజకవర్గం ఉందో సంవత్సరాల తరబడి పాటంశెట్టి సూర్యచంద్ర జనసేన పార్టీ కోసం పనిచేశారు. మొత్తం ఇల్లు వాకిలి వదుకుని ఆ కుటుంబం అంతా జనసేన పార్టీ కోసం 3 సంవత్సరాలు బయటే ఉన్నారు, రోడ్డు మీదే ఉన్నారు. వారికి కూడా తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగింది. కనీసం అక్కడ అభ్యర్థిని ప్రకటించే విషయంలో కూడా ఆయన సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడంతో పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన రంగంలో ఉన్నారు. మరోవైపు కోనసీమలో తీసుకుంటే రాజోల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బొంతు రాజేశ్వరరావు గడిచిన 3 సంవత్సరాలుగా పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. చాలా వరకు డబ్బులు కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నారు. ఇంత జరిగినా సరే ఆయనకి టికెట్ ఇవ్వకుండా మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ను అక్కడ అభ్యర్థిగా ఓవర్ నైట్ ప్రకటించడం జరిగింది. దీంతో రాజోల్లోనే జనసేన వర్గాలు 2 ముక్కలుగా విడిపోయినాయి. ఒక వర్గం బొంతు రాజేశ్వరరావును సపోర్ట్ చేస్తున్నాయి. మొన్న జరిగిన ర్యాలీలో కూడా దేవ వరప్రసాద్ రాజోల్ నియోజకవర్గానికి వచ్చినా కూడా చాలా మంది నాయకులు, అటు టీడీపీ నాయకులు రాలేదు, ఇటు జనసేన నాయకులు రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అతన్ని మాత్రమే సమర్థిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బొంతు రాజేశ్వరరావు కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీటన్నిటితో పాటు ముమ్మడివరం చూసుకుంటే ముమ్మడివరంలోనే సెట్టిబల్జ నాయకుడు పితాని బాలకృష్ణ గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఈసారి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర సీట్ ఇస్తారని ఆలోచించారు. ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ మొండి చేయి చూపించాడు. అసలు ఇప్పుడు తన చేతిలో ఉన్న టికెట్లే తనకు ఇవ్వలేని వాడు భవిష్యత్తులో ఇచ్చిన భరోసాను ఏ రకంగా నిలబెట్టుకుంటాడని ఆయన మీడియా మీద వ్యాఖ్యలు చేసి పార్టీకి రాజీనామా చేశారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అటు కాకినాడ జిల్లా కానీ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కానీ, ఇటు రాజమండ్రి కానీ, తూర్పుగోదావరి జిల్లా కానీ చూసుకుంటే ఎక్కడైనా సరే జనసేన పార్టీ తీవ్ర అసంతృప్తిలో నేతలతో నిండిపోయింది. హరి, రైట్. ఇటు జనసేన, అటు టీడీపీ, ఇటు బీజేపీ 3 ఈ పొత్తు ఏదైతే కుదుర్చుకున్నారో 3 పార్టీల్లో నేతలైతే అసంతృప్తి వెలగక్కుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం.